హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా బాగుండాలని నా బాగుంది కోరుతున్నానండి. మీకు విషయం చెప్దామని ఈ వీడియో తీస్తున్నాను. కొందరు అంటూ ఉంటారండి, మరి నాకు సుఖం అనేది దేవుడు రాయలేదు, ఎప్పుడు కష్టాలని బాధలతో సతమతం అవుతున్నాను, నాకెందుకు ఈ జన్మ అనిపిస్తుంది అనేసి చాలా బాధపడుతూ ఉంటారు. కష్ట సుఖాలన్నవి కావుడు కొడాలంటివండి. జీవితంలో కష్టాలు వస్తుంటే సుఖాలు వస్తుంటాయి. కష్టమే ఉండదు, కష్టం పక్కన సుఖం కూడా ఉంటుంది. కష్టం వచ్చినప్పుడు మీరు అలా మాట్లాడుతున్నారు, మీరు సుఖం ఉన్నప్పుడు అలా మాట్లాడుతున్నారా? కష్ట సుఖాలు రెండూ ఉంటాయండి జీవితంలో. అసలు కష్ట సుఖం లేని మనిషి లేడండి. ఇప్పుడు మనం హాస్పిటల్కి వెళ్తూ ఉంటాం, బాగాలేకపోతే మనకి ఈసీజీ తీస్తారు. అప్పుడు ఆ ఈసీజీలోని ఎలాగుంటుంది కంప్యూటర్ ఎలాగుంటుంది, ఇలాగా వస్తుంటాయి. అంటే మనిషి బ్రతుకున్నట్టుగా అక్కడ అనమాట. ఇలా స్ట్రైట్గా వచ్చిందనుకోండి, మనిషి చనిపోయినట్టు లెక్క కదా. అలాగే కష్ట సుఖాలు లేని మనిషి లేడు. అటువంటి మనిషి ఉన్నాడంటే చనిపోయినట్టే లెక్క. శవంకే కష్ట సుఖాలు ఉండవు. మనిషి అన్న తర్వాత బ్రతుకున్న మనిషికి కష్ట సుఖాలు అనేది వస్తూ ఉంటాయి. అప్పుడే ఆ మనిషి బ్రతుకున్నట్టు లెక్క. కష్ట సుఖాలు కావడి కొండలు.